హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారే అనుకుంటా. ఈరోజు మనం సూర్యకళ చంద్రకళ కోవా రెసిపీ చూద్దాం. చంద్రకళ సూర్యకళ చూడండి ఎంత బాగా వచ్చిందో, కోవా ఫీలింగ్ చూడండి ఎంత స్వీట్గా ఉందో. పాకం పట్టే విధానం నుంచి హోటల్ స్టైల్లో నేర్పిస్తాను. ఇప్పుడు కొద్దిగా మైదా తీసుకొని అందులో సాల్ట్, సోడా, కరిగించిన నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పెరుగైనా నీళ్ళైనా వేసుకొని బాగా ముద్దగా సాఫ్ట్ ముద్దగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక బాండి తీసుకుని 1/2 లీటర్ పాలు దాంట్లో వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలి కోవా తయారీకి. ఇలా నీగడ వస్తుంటే దాని నీగడని కూడా కలుపుతూ మనం బాగా మరిగించుకోవాలి పాలల్లో. చూడండి మీగడ వస్తుంటే మళ్ళీ దాంట్లోనే వేసేసి బాగా కలుపుతూ ఉన్నాను నేను. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇంకో దాంట్లో కడాయి పెట్టుకొని దాంట్లో చక్కెర వేసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఎంత మనకు పాకం అవసరమో అంత చక్కెర తీసుకోవాలి. అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ చక్కెర అంతా కరిగి ఒక జిగురు పాకం వచ్చేలాగా, మొత్తం చక్కెర అంతా కరిగిపోవాలి ఫ్రెండ్స్. జిగురు పాకం వచ్చేలాగా మనం పాకం పెట్టుకోవాలి. ఆ పాకం పెట్టుకొని చూడండి దాంట్లో ఇది పాకంలో కొద్దిగా జాజికాయ పొడి వేయాలి. చూడండి ఇలా జిగురు రావాలి. జాజికాయ ఎందుకంటే అది స్మెల్ బాగుంటుంది ఏ స్వీట్లో అయినా. చూడండి పాలు ఎలా మరుగుతున్నాయో మనకు. ఇలా తిప్పుకుంటూ చూసుకుంటూ మరగనివ్వాలి. చూడండి ఎలా దగ్గర అయ్యాయో చిక్కగా. మనకు ఇంకా చిక్కగా కావాలి ఫ్రెండ్. ఈ స్టేజ్లో అస్సలు పక్కకు వెళ్ళకూడదు, మనం కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర అయినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని చూడండి ఎంత గట్టిగా అవుతుందో కొయ్య అంటే అందరూ పాలు విరగొట్టి చేసేదే అనుకుంటారు. కాదు, పాలని బాగా మరగబెట్టి ముద్దగా చేసేదే కోయ. పాలు ఇరగకొట్టి చేసేదేమో అది కలాకాండ్. చూసారా కోయ ఎంత బాగా వచ్చిందో. కలాకాండ్కి కోయకి ఇదే డిఫరెన్స్. కోయ ఏమో సాఫ్ట్గా ఉంటుంది, కలాకాండ్ ఏమో ముద్దలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కోవా పిండి. ఇప్పుడు నేను కాజుని తురుపుకున్నాను, కొబ్బరి తురుపుకున్నాను, నెక్స్ట్ బాదం తురుపుకున్నాను. మొత్తం కోవాలో చక్కెర అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న పిండి కోవాకి ఎన్ని వస్తాయో చూద్దాం. చూడండి ఇప్పుడు మనం చేసుకుంది చంద్రకళ చేస్తున్నాం. చూడండి ఇలా మనం లోపల పెట్టుకొని పిండి లోపల మెల్లిగా ఇలా చుట్టుకోవాలి. ఇది చుట్టు అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలా చేసుకుంటూ చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సూర్యకళ చేద్దాం. పిండిని ఇలా ఒత్తుకుంటూ దాంట్లో మనకు ఎంత కావాలంత కోయ పెట్టుకొని మళ్ళీ ఇంకో ముద్ద తీసుకొని దాన్ని కూడా కొంచెం రౌండ్గా చేసుకొని సూర్యకళ పైన పెట్టేసి చుట్టూ మళ్ళీ కర్జకాయ చుట్టినట్టు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇలా పెట్టుకొని సైడ్లకు 2 పై పొర కింది పొర కలిసేలాగా ఒత్తుకొని ఇలా చుట్టూ కర్జకాయలకు మనం ఒత్తుకుంటాం కదా, అలా ఒత్తుకోవాలి. మీకు కావాలంటే వీటిలలో పిండిలలో కలర్స్ కూడా కలపచ్చు. నేను కలర్ ఏం కలపలేదు ఫ్రెండ్స్, నాకు ఇలాగే వైట్గా ఇష్టము, అందుకే ఏం కలర్స్ కలపలేదు. ఇలా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను, బాగా చూడండి. మనం చుట్టడంలో కోయ బయటికి రాకుండా ఉండాలి, అప్పుడే మనకు బాగా వస్తుంది. నూనెలో ఎంచుతాం కాబట్టి అవి పొంగుతాయి. పొంగినప్పుడు లోపల ఫిల్లింగ్ బయటకు వస్తాయి. ఫస్ట్ ఏం చేయాలంటే బాగా ఒత్తుకొని ఆ తర్వాత మనం డిజైన్ వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాదో. మనం ఈ రక్షాబంధన్కి ఇంట్లోనే ఇవి కోయావి చేసి మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇవ్వడంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ చూసారా, ఎక్కువ వేడి ఉండకూడదు, అలానే ఎక్కువ చల్లగా ఉండకూడదు. చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. మనం వేసిన ఎమ్మటే పైకి రాకూడదు. అలా స్లోగా పెట్టుకొని మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వీటిని. అయితే మన చేతులతో మనం బయట నుంచి కొనుక్కోరాకుండా ఇలా చిన్నగా స్వీట్లు మనం ఇంట్లో చేసి మన ఫ్యామిలీకి మన ఫ్రెండ్స్కి రక్షాబంధన్కి అన్నయ్యకి తినిపిస్తే ఎంతో హెల్తీ అని అన్నయ్య కూడా సంతోషపడతారు కదా, మనం మన చేతులతో చేసి తినిపియడంతో. చూడండి ఫ్రెండ్ ఎలా రంగు మారుతుందో.
ఇలా రంగు వచ్చేంత వరకు పెట్టుకొని ఇంకా చక్కెర పాకంలో వేసుకోవాలి. ఈ చక్కెర పాకంలో వేసుకొని వేడి వేడిగానే అది సౌండ్ వస్తుంది చూడండి, అలా తిప్పుకోవాలి. మనం వేసేటప్పుడు వేడిది కదా, చక్కెర పాకంలో కొంచెం సౌండ్ వస్తుంది. ఇలా తిప్పుకుంటూ బాగా పాకం పట్టేటట్టు మనం సూర్యకళ చంద్రకళని చేసుకోవాలి. అవి బాగా నాని పాకం అనేది లోపల దాకా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ పిండి చూడండి ఎంత బాగా, ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను. పాకం కూడా చూడండి బయట వచ్చినట్టు వచ్చింది చూడండి. ఈ కోవా మనకు మిగిలింది. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.